నేను మీ శ్రీకాంత్. గడ్డి మొక్కలు, గ్రాస్ ప్లాంట్స్, తృణజాతి కుటుంబానికి, పోయేసిఐ చెందినవిగా గుర్తించబడతాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉండే అత్యంత సాధారణమైన మొక్కలలో ఒకటిగా పరిగణించబడతాయి. గడ్డి మొక్కలు గాలి ఆధారిత పరాగ సంపర్కం చేసుకునే స్వభావం కలిగి ఉంటాయి మరియు ఎకోసిస్టంలో కీలక పాత్ర పోషిస్తాయి. గడ్డి మొక్క వివరణ 1. శాస్త్రీయ నామం. గడ్డి మొక్కలకు ప్రత్యేకంగా నిర్దిష్ట శాస్త్రీయ నామం లేదు, ఎందుకంటే ఇది అనేక జాతుల సమూహం. ఉదాహరణలు: సైనోడన్ డాక్టైలన్, దర్భగడ్డి, సచ్చరం ఒఫసినారం, చెరకు మొక్క. 2. కుటుంబం. పోయేసిఐ, గ్రామనిఐ. 3. ఆకార నిర్మాణం. కాండం పొడవైన మరియు బలహీనమైన వృత్తాకార కాండం ఉంటుంది. ఆకులు. నరుల వంటి ఆకులు పొడవుగా మరియు సన్నగా ఉంటాయి. ఇవి కాండానికి ప్రత్యామ్నాయంగా లేదా ఎదురుగా ఉంటాయి. 4. వేర్లు. గడ్డి మొక్కలకు సాధారణంగా గుబురువేరు వ్యవస్థ ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ఉంటుంది. ఈ వేర్లు నేల ఉపరితలానికి సమీపంగా విస్తరిస్తాయి. 5. పువ్వులు మరియు గింజలు. గడ్డి మొక్కల పువ్వులు సన్నగా మరియు చిన్నగా ఉంటాయి. గడ్డి మొక్కల ముఖ్య లక్షణాలు: 1. అవయవాలు. సున్నితమైన మరియు గాలి ఆధారిత పరాగ సంపర్కం చేసుకునే పువ్వులు ఉంటాయి. వీటిలో కలపటెండన్ మరియు వెలం లాంటి భాగాలు కనిపిస్తాయి. 2. పరాగ సంపర్కం. గాలి ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది. 3. పరిశ్రమల ఉపయోగాలు. చేలు మరియు మేత కోసం. గడ్డి మొక్కల ప్రాముఖ్యత: 1. పర్యావరణంలో పాత్ర. మట్టి అంచులను స్థిరీకరించడం, నీటి సంరక్షణలో సహాయపడటం. 2. ఆహార వనరులు. మనుషులకు మరియు జంతువులకు ఆహారానికి ముఖ్య వనరులు. 3. ఆర్థిక విలువ. పంటలుగా మరియు మేత గడ్డి రూపంలో ఆర్థికంగా ఉపయోగపడతాయి. గడ్డి మొక్కలు ప్రకృతి వ్యవస్థలో కీలకమైన భాగంగా ఉన్నాయి. ఇవి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటమే కాకుండా ఆహార వ్యవస్థకు ఆధారంగా ఉంటాయి. Thank you for watching. Please subscribe.